హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఇవాళ మా హస్బెండ్ బర్త్డే. యాక్చువల్ గా మార్నింగ్ టెంపుల్ కి వెళ్దామని ప్లాన్ ఉండే, కానీ లేచి చూసేసరికి ఇంత స్నో ఉంది. టెంపుల్ 9 o'clock కి ఓపెన్ ఉండే. సరేలే స్నో లో అయినా వెళ్దాం అనుకుంటే కరెక్ట్ గా 7:30 కి మాకు ఒక వార్నింగ్ వచ్చింది ఫోన్స్ కి. చాలా హెవీ స్నో పడే ఛాన్సెస్ ఉన్నాయి, టెంపరేచర్ అనేది మొత్తం డ్రాప్ అయిపోతుంది, ఏమైనా ట్రావెల్ ఉంటే డిలే చేసుకోండి, ఐసీ రోడ్స్ ఉంటాయి, అంత సేఫ్ కాదని ఒక వార్నింగ్ లాగా వచ్చింది ఎగ్జాక్ట్ గా 7:30 కి. సో బాబున్నాడు కాబట్టి రిస్క్ చేయాలనిపించలేదు, అందుకే మేము ఆగిపోయాము. ఇంకా టెంపుల్ ప్లాన్ క్యాన్సిల్ అయిపోయింది. సో ఇంకా ఇంట్లోనే ఏదో ఒకలాగా టైం పాస్ చేయాలని ఫిక్స్ అయిపోయినాం. అండ్ ఇవాళ థర్స్డే అయ్యేసరికి నాన్ వెజ్ కూడా తినే ఛాన్సెస్ లేవు. మా హస్బెండ్ తింటారు కానీ నేను తినను. సో పూజ అయితే చేసుకుందాం, ముందైతే ఫినిష్ చేద్దామని. ఇక్కడ బర్త్డే బాయ్ ని చూడండి, ఫోన్ కి ఆ వార్నింగ్ రాగానే ఇంకేం చేయాలో తెలియక బ్లైండ్స్ అన్ని ఓపెన్ చేసి స్నో చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. సో ఇంత లోపల నేను ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ అయితే పూజ చేస్తున్నాను. బర్త్డే రోజు ఫస్ట్ పాయసం తినిపించాలంటారు కదా, అందుకని నేను పాయసం చేస్తున్నాను. ఎలాగో దేవుడు పూజ చేసేటప్పుడు దేవుడికి కూడా కొంచెం ప్రసాదం పెట్టినట్టు ఉంటదని. సో ఫస్ట్ సేమియా పాయసం చేస్తున్నా. మళ్ళీ వెళ్ళి చూస్తే అప్పటికి ఇప్పటికి స్నోఫాల్ అయితే తగ్గింది, కానీ ఇంకా టెంపరేచర్స్ అయితే చాలా కూల్ గా ఉన్నాయి. సో జస్ట్ ఒకసారి చెక్ చేస్తున్నా అంతే, స్నో ఇంకా ఉందా లేదా అని. సో పాయసం అయిపోయింది, దేవుడు పూజ చేసేసి ఇంకా కుక్ చేయాలి. సో ఈ లోపల మా హస్బెండ్ లేచి ఫ్రెష్ అయ్యి స్నానం చేసి అయితే వచ్చారు. ఇది ఎంత మందికి తెలుసో, ఎంత మంది ఇలా చేస్తారో నాకు తెలియదు, కానీ నాకైతే గుర్తున్నంత వరకు నా చిన్నప్పటి నుంచి మా మమ్మీ బర్త్డే రోజు మనం వేసుకునే కొత్త డ్రెస్సెస్ ఉంటాయి కదా, ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ లో బట్టలు పెట్టి దాన్ని దేవుడి ముందు పెట్టి బొట్టు పెట్టి అక్షంతలు వేసిస్తుంది. సో నాకు అదొక అలవాటు. ఒకవేళ నేను ఆ టైం కి ఇంట్లో లేను అని అనుకుంటే కొత్త డ్రెస్ వేసుకుని టెంపుల్ కి అయితే వెళ్తా. సో అట్లాంటిది ఒకటి నాకు మా మమ్మీ అలవాటు చేసింది, అందుకని ఇప్పుడు నేను కూడా అదే ఫాలో అవుతున్నా. కొత్త బట్టలు వేసుకొని ఫస్ట్ స్వీట్ తినాలి అని ఒక కాన్సెప్ట్ అయితే ఉంటది మా ఇంట్లో. ఇప్పుడు నేను పూజ చేసిన డ్రెస్ మా హస్బెండ్ కి నేను గిఫ్ట్ గా ఇచ్చేది. సో బ్లాక్ అండ్ బ్లాక్ తీసుకున్నా, కానీ మరి మొత్తం బ్లాక్ ఇవ్వద్దు అని చెప్పి టీ షర్ట్ మాత్రం వేరే కలర్ తీసుకొని ఇచ్చాను. ఆయన దేవుడికి దండం పెట్టుకొని ఇది వేసుకొని వచ్చిన తర్వాత పాయసం వేసి ఇచ్చాను. మా బుడ్డోడు వచ్చి నాకు కావాలి అంటున్నాడు. సో వాళ్ళ పాప వాడికి తినిపిస్తున్నాడు. ఇవాళ చాలా పనులు ఉన్నాయి యాక్చువల్ గా. సో ఇప్పుడైతే పన్నీర్ కర్రీ ఫినిష్ చేసుకొని తినేసాము. వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు, మా బాబు ఇంకా మా హస్బెండ్ రెస్ట్ తీసుకుంటారు. సో నేను అప్పుడు కేక్ ప్రిపరేషన్స్ లో ఉండొచ్చు, అందుకని ముందు కుక్ చేసేసుకుందాం. సో లాస్ట్ ఇయర్ నుంచి మా హస్బెండ్ బర్త్డే కి కేక్ నేనే చేస్తున్నా. అంటే బయట నుంచి తెచ్చుకోవచ్చు కేక్, బట్ నాకు నా ఓన్ హ్యాండ్స్ తో చేసి ఇచ్చింది అదొక కైండ్ ఆఫ్ గిఫ్ట్ లాగా అనిపిస్తుంది. సింపుల్ బర్త్డేస్ ఇలాగే ఉంటాయి కదా, అంటే ఏ హడావిడి లేకుండా పార్టీ లాగా కాకుండా. నాకు గుర్తున్నంత వరకు అయితే బర్త్డేస్ అంటే మా మమ్మీ ఏదో ఒక స్వీట్ చేసి పెట్టేది. ఇప్పుడు అంటే పార్టీస్ అవి ఇవి అని వచ్చాయి, కానీ అప్పట్లో ఇవేం లేకుండే అసలు. సెలబ్రేషన్స్, పార్టీస్, మోస్ట్లీ కేక్ అది కూడా ఇంట్లో కట్ చేసేవాళ్ళం, చుట్టుపక్కల ఎవరైనా ఉంటే పిలుచుకొని వచ్చేవాళ్ళు. నా చిన్నప్పుడు నేను గుర్తున్నంత వరకు అయితే కొత్త డ్రెస్, ఇంట్లో ఏదైనా స్పెషల్స్ అంటే మటన్, చికెన్ గానీ, లేదంటే ఏదో ఒక చిన్న దావత్ లాగా ఉండేది అంతే. ఇంట్లో అంతకు మించి ఇంత హడావిడి అయితే లేకుండే. మీ చిన్నప్పుడు మీ బర్త్డేస్ ఎలా అయ్యాయో నాకు కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇవాళ థర్స్డే కాబట్టి నాకు ఈ పన్నీర్ కంటే బెటర్ ఆప్షన్ దొరకలేదు, అందుకే ఇంట్లో ముందు పన్నీర్ కుక్ చేసేస్తున్నా. పన్నీర్ కుక్ చేయాలి, పన్నీర్ కుక్ చేసి తర్వాత నేను వెంటనే కేక్ ప్రిపరేషన్స్ కి వెళ్ళాలి. ఎందుకంటే నేను ఇప్పుడు చేసే కేక్ రెడ్ వెల్వెట్. మా హస్బెండ్ ఇప్పటి వరకు రెడ్ వెల్వెట్ టేస్ట్ చేయలేదంటే నేను ఎలాగైనా రెడ్ వెల్వెట్ చేద్దామని నేను ముందే ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే మా ఇద్దరికి పైన వేసే ఐసింగ్ ఫ్రాస్టింగ్ ఉంటది కదా, ఆ ఫ్రాస్టింగ్ బటర్ నచ్చదు. మా హస్బెండ్ అయితే అసలుకే తినరు, స్వీట్సే అసలు తినరు. ఈ రెడ్ వెల్వెట్ కి క్రీమ్ చీజ్ వేసి చేస్తారంట. ఫస్ట్ టైం నేను కూడా రెడ్ వెల్వెట్ చేయడం, అసలు కేక్ చేయడమే లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసిన. లాస్ట్ ఇయర్ వెనిలా కేక్ చేశాను, సో ఈ ఇయర్ రెడ్ వెల్వెట్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా. నేనేం ప్రో కాదు కేక్ లో, బట్ అదంతా చెయ్యాలి, బేక్ చేయాలి అంటే కొంచెం టైం పడుతుంది. ఆ కేక్ చేసేది కూడా నెక్స్ట్ వ్లాగ్ లో పోస్ట్ చేస్తాను నేను, సో స్టే ట్యూన్.
సో కేక్ అయితే ఫైనల్ గా ఇట్లా వచ్చింది. మొత్తం చేయడం అయితే ఫినిష్ అయింది. దానిపైన ఫ్రాస్టింగ్ అదంతా చేసుకొని కేక్ డెకరేషన్ ఫినిష్ చేసుకొని నా స్టైల్లో నేను ఫినిష్ చేసుకునే వరకు కొంచెం టైం పట్టింది. కేక్ మాత్రం చాలా బాగా వచ్చింది. టేస్ట్ వైజ్ ఆ షుగర్, మనం ఎంత ఏ కేక్ అయినా సరే మనం ఎంత బాగా చేసినా దాంట్లో షుగర్ లెవెల్, వేసే క్వాంటిటీని బట్టి టేస్ట్ అనేది వేరే అవుతూ ఉంటది. నేనైతే ఫస్ట్ టైం ఇంత సక్సెస్ఫుల్ గా చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. రెడ్ వెల్వెట్ ఇక్కడ చాలా కాస్ట్లీ. మా హస్బెండ్ అయితే నేను ఫ్రాస్టింగ్ చేస్తూ ఉన్నప్పుడే ఆల్రెడీ వచ్చి 2-3 సార్లు తినేశాడు. అంత బాగా నచ్చింది ఆయనకు కూడా. ఇంకా కేక్ టేస్ట్ చూపించలేదు నేను, జస్ట్ పైన క్రీమ్ ని మాత్రమే టేస్ట్ చూసారు. ఎంత పర్ఫెక్ట్ గా ఉందంటే మెజర్మెంట్స్ తోని చాలా బాగుంది. మేము వారం రోజులు తిన్నాం దాన్ని. సో అయిపోయిన తర్వాత ఆ డెకరేషన్ కోసం కొద్దిసేపు కూర్చున్నాను. అది అయితదేమో అనుకున్నాను, లాస్ట్ మినిట్ లో ఫ్లాప్ అయింది. ఇంకా చేసేదేం లేక నేను ప్లాన్ బి ఏం పెట్టుకోలేదు. ఉన్న బెలూన్స్ తోనే ఏదో అట్లా ఆ టైం కి ఇట్లా కొంచెం డెకరేట్ చేసి కేక్ అయితే కట్ చేయించేసాను. ఇంట్లో ఫ్యామిలీ నుంచి కాల్స్ వచ్చినాయి, అందరం మాట్లాడుకుంటూ కేక్ కట్ చేయించాము. ఈ డే అయితే అయిపోయింది. సో రేపు మాకు ఎలాగో ఒక డిన్నర్ ప్లాన్ ఉంది. లంచ్ అనుకున్నాం కానీ కొంచెం వర్క్ అదంతా బిజీ ఉండడం వల్ల డిన్నర్ ప్లాన్ చేసుకోవాల్సి వచ్చింది. సో ఫైనల్లీ మేమైతే డిన్నర్ కోసం బయటకు వచ్చాము. ఒక 3-4 రెస్టారెంట్స్ అనుకున్నాం. ఇండియన్ అయితే మేము ట్రై చేద్దాం అనుకున్నాం, ఎందుకంటే మామూలుగా ఎప్పుడైనా బోర్ కొట్టిన టైం పాస్ కాకపోయినా ఇట్లా ఏదో తినడానికి అయినా సరే మేము ఇండియన్ రెస్టారెంట్స్ కి వెళ్తాం. మేము ఈసారి బర్త్డే కదా కొంచెం స్పెషల్ గా ఉండాలని చైనీస్ గానీ థాయ్ గానీ అట్లా ఈ వీళ్ళు అమెరికన్స్ రెస్టారెంట్స్ ఉంటాయి కొన్ని, అట్లా కొంచెం డిఫరెంట్ ఫుడ్ ట్రై చేద్దాం అనుకున్నాం. ఫైనల్ గా ఒక థాయ్ రెస్టారెంట్ కి అయితే రేటింగ్ అదంతా బాగుంది, ఫుడ్ కూడా బాగుంటదని ఉంది. సో ట్రై చేద్దామని థాయ్ రెస్టారెంట్ కి అయితే పోతున్నాం. రెస్టారెంట్ చూడండి, బయట వ్యూ అయితే ఇట్లుంది. ఎంత కూల్ గా ఉంది చూడండి బయట. అసలు లిటరల్ గా నా హ్యాండ్స్ ఇట్లా ఫ్రీజ్ అయిపోతున్నాయి, అంత చల్లగా ఉంది బయట. చూడండి ఫ్లీట్ ఫామ్ అయింది. ఇక్కడ మీకు కనిపిస్తుందా, హీటర్స్ పెట్టారు. ఎంత పొగలు వస్తున్నాయి చూడండి హీటర్స్ నుంచి. సో ఫైనల్ గా మేమైతే ఇక్కడ రెస్టారెంట్ లోపలికి వచ్చేసాము. మా హస్బెండ్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళారు, నేను మా బాబు ఇద్దరం లోపలికి వచ్చేసాము. ఇది రిసెప్షన్, ఇక్కడనే కూర్చొని తినొచ్చు, ప్లస్ టేక్ అవే కూడా ఉంది. సో మాకు ఇక్కడ ఫస్ట్ టేబుల్ ఇచ్చారు, డైరెక్ట్ అది రిసెప్షన్ కి ఫేసింగ్ ఉంది. మరి అందరు వచ్చిన వాళ్ళందరికి కనిపిస్తుందని మేము సీట్ మార్చమని చెప్పాము. దాటిపోదాం పద, పప్ప వస్తున్నాడు పద, అటు సైడ్ పోదాం పద. ఇద్దా అటు సైడ్ పోదాం పద. ఇగో ఇక్కడ ఉండే ఇగో ఇగో. సో ఫైనల్ గా ఒక థర్డ్ది ఇచ్చారు మాకు, థర్డ్ టేబుల్. అక్కడ కూర్చున్నాము.
ఇక్కడ చూడండి ఇంత లో టెంపరేచర్స్ ఉన్నాయి. వీడేమో వాటర్ తీసుకొని రమ్మంటే ఇంత ఐస్ వాటర్ తీసుకొని వచ్చిండు. ఇది తాగితే ఇంకేమైనా ఉందా? నెక్స్ట్ డే అసలు మాట్లాడలేము కూడా. మా వాడైతే ఆఫ్టర్నూన్ మంచి ఒక నాప్ వేసిండు. ఫుల్ యాక్టివ్ మోడ్ లో ఉన్నాడు ఇప్పుడు. వాటర్ అన్ని పడేసినవరా. బయట చూడు కారు వెళ్తుంది చూడు. ఇస్తాడు. ఒక లెమనేడ్ అయితే తీసుకొచ్చాడు. నేనైతే ఇప్పుడు మెనూ చూస్తున్నా ఏదో ఒకటి ఆర్డర్ చేయడానికి. ఫస్ట్ అయితే అపెటైజర్స్ ఆర్డర్ చేద్దాం. ఇప్పుడు ఏదైనా కొత్తదే దీంట్లో మనకి, ఎందుకంటే నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. సో అక్కడ కింద డిస్క్రిప్షన్ ఇచ్చారు ఏమేమి ఉంటాయి ఇంక్లూడ్ చేసి అని. దాన్ని బట్టి ఆర్డర్ చేసుకోవడం అంతే. అన్ని చూసి నేనైతే ఈ స్పైసీ ఎడమామే ఏదో బాగుందని ఇది ఆర్డర్ చేసా. మా హస్బెండ్ ఏమో ఇక్కడ ష్రింప్ ఇన్ ద బ్లాంకెట్ అంట, అది ఆర్డర్ చేసిండు. చూద్దాం వచ్చిన తర్వాత ఎట్లా ఉంటాయో. ఇక్కడ స్పైస్ లెవెల్ అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ మైల్డ్, మీడియం, హాట్, వెరీ హాట్, థాయ్ హాట్ అని ఉంటది. నేను చెప్తున్నా ఈ థాయ్ రెస్టారెంట్ లో నేను ఇంతకు ముందు చైనీస్ దానికి వెళ్ళాను. ఇక్కడ ఉన్న ఏ రెస్టారెంట్స్ కైనా సరే మీడియం, మైల్డ్, హాట్ ఇవేవి మనకు పనికిరావు. వీళ్ళకి హాట్ అంటే మనకు ఒక టమాటో సాస్, కొంచెం స్పైసీ టమాటో సాస్ వేసుకొని ఎట్లా తింటాం అంత హాట్ ఉంటది, అంతే అంత కారం ఉంటది. వెరీ హాట్ కి వెళ్తేనే మనం సేఫ్ సైడ్ లో ఉంటాం. అంటే అట్లీస్ట్ తినగలుగుతాం మనం ఏది డిష్ ఆర్డర్ చేసినా స్పైస్ లెవెల్ చెప్పి ఆర్డర్ చేసుకోవచ్చు. ఫైనల్ ఆర్డర్ తీసుకొచ్చాడు. ఇది నేను ఆర్డర్ చేసింది, ఇది మా హస్బెండ్ ఆర్డర్ చేసింది. ఇది ఒక స్టిక్కీ రైస్. మా హస్బెండ్ అక్కడ ఒక జోక్ వేసాడు. బ్లాంకెట్ అంటే ఏంది, ష్రింప్ ని బ్లాంకెట్ లో రోల్ చేసి తీసుకొని రావడం అన్నట్టే ఉంది. అది నిజంగానే లిటరల్ గా అట్లనే ఉంది. ఒక ష్రింప్ ని తీసుకొచ్చి దాంట్లో మొత్తం రోల్ చేసి తీసుకొచ్చారు. ఇంకేం లేదు దాంట్లో, పోయా మోసం. సో యాక్చువల్ గా నేనైతే ఫస్ట్ స్పైసీ ఎడమామే చేశాను కదా, అదంతా స్పైసీ ఉండదని ఆ వెయిటర్ చెప్పిండు. సో అందుకని ఏంజిల్ వింగ్స్ అంట, ఇవి అన్ని మీట్స్ లో ఉంటాయంట. బీఫ్, చికెన్, ష్రింప్, ఫిష్ అన్ని మీట్ లో చేశారంట. సో నేను చికెన్ ప్రిఫర్ చేసి చికెన్ వింగ్స్ అని చెప్పిన. సో తీసుకొచ్చాడు, చాలా బాగున్నాయి. సేమ్ KFC చికెన్ లాగానే అనిపించింది నాకైతే. థాయ్ రెస్టారెంట్ కి వచ్చి సూప్ తాగకపోతే ఎట్లని ఒక సూప్ అయితే ఆర్డర్ చేసాము. దీని పేరు టామ్ యామ్ అంట. ఇది ఒక మష్రూమ్ అండ్ చికెన్ సూప్. కొంచెం స్పైసీగానే ఉంది, బట్ బాగుంది. ఇదే పెట్టాం మా బుడ్డోడికి. యాక్చువల్ గా వాడికి పీసెస్ ఏం పెట్టలేదు, కానీ సూప్ అయితే తాగించేసాం. ఈ గ్యాప్ లో వీడు ఒక బీభత్సం చేశాడు. వాడు తీసుకొచ్చిన ఐస్ వాటర్ అంతా ఆడుకుంటూ ఒక స్ట్రా ఇస్తే ఆ స్ట్రాతో దాన్ని దొబ్బేశాడు. సో మొత్తం వాటర్ అంతా కింద పడిపోయింది. మా హస్బెండ్ ప్యాంట్ పైన కూడా పడింది. అఫ్ కోర్స్ అదంతా క్లీన్ చేసుకొని మళ్ళీ అదంతా చేసుకునే సరికి కొంచెం టైం పట్టింది. సో ఇంకేం చేయలేక వాడిని సైడ్ కి ఒక మూల కూర్చోబెట్టేసాం అట్లా ఫోన్ ఇచ్చి. కూర్చో, నువ్వు కూర్చో. ఇగో పోతుంది, మనం కొత్తగా పెట్టుకుందాం. కూర్చో. సో ఇదైతే మా మెయిన్ కోర్స్. మెయిన్ ఐటమ్ లో నేనైతే ఇది ఆర్డర్ చేసినాం. హస్బెండ్ ఒకటి, నేను ఒకటి ఆర్డర్ చేసినాం. రెండు వేరు అయితే ఒకటి ఫ్లాప్ అయినా ఇంకొకటి అట్లీస్ట్ తినొచ్చు, మేనేజ్ చేయొచ్చు అని. నేను ఆర్డర్ చేసిందేమో హెర్బల్ క్రిస్పీ సాల్మన్ ఫిష్. దీని ఒక ఓవర్ ఇస్తున్నా. మా హస్బెండ్ ఆర్డర్ చేసిందేమో 3 ఫ్లేవర్ క్యాట్ ఫిష్ అంట. చూద్దాం ఏది బాగుందో.
చూడడానికి అయితే రెండు సూపర్ గా ఉన్నాయి. గార్నిష్ చేసి ఇచ్చింది అయితే చాలా మంచిగా చేసి ఇచ్చిండ్రు. రెండు బానే ఉన్నాయి, కాకపోతే ఆ చుట్టూ ఉన్న సూప్ ఉంది చూడండి, అది అస్సలు బాలేదు. అంటే నాదేమో కొంచెం పీనట్ ఇంకా కోకోనట్ రెండు పల్లీలు కొబ్బరి మిక్స్ చేసి ఒక సూప్ లాగా చేసి ఇచ్చినట్టుంది. బట్ ఫిష్ మాత్రం చాలా బాగుంది. ఆ ఫ్రైడ్ చేసిన ఫిష్ ఆ మధ్యలో పాటు మాత్రం చాలా బాగుంది, అంటే టేస్టీగా ఉంది. మా హస్బెండ్ అయితే మొత్తం డిష్ అంతా బాగుంది. సో మన దానికంటే మా హస్బెండ్ బాగుంది. నేను హెర్బల్ అని చూసి కొంచెం మంచిగా చేస్తారేమో అని అట్లా హెర్బల్ సైడ్ చూసినా అది నిజంగానే హెర్బల్ గానే ఉంది. అంటే ఐ మీన్ కొంచెం స్వీట్ ఉంది. మా హస్బెండ్ కొంచెం బాగుంది నా దానికంటే. సో మోస్ట్లీ ఆ ప్లేట్ నేను తిన్నా, ఈ ప్లేట్ ఆయన తిన్నా. చలో డెజర్ట్ అని ఏం ప్లాన్ లేకుండా నాకు స్వీట్ ఐస్ క్రీమ్ కానీ ఏదైనా తినాలి. కానీ మామూలుగా మెనూ అంతా చూస్తుంటే ఇక్కడ ఫ్రైడ్ వెనిలా ఐస్ క్రీమ్ అని ఒకటి, నేను ఒక యూట్యూబ్ లోనో ఇన్స్టాగ్రామ్ లోనో ఒక రీల్ చూసా. వెనిలా ఐస్ క్రీమ్ ని మొత్తం ఈ కార్న్ ఫ్లేక్స్ లో డిప్ చేసి ఆయిల్ లో ఫ్రై చేసి దానిపైన చాక్లెట్ సాస్ వేసి ఇచ్చారు, అది చూసా. సో ఇక్కడ వీళ్ళు కూడా అదే చేశారేమో అని ఒక చిన్న ట్రై చేద్దామని. అసలు ఫ్రై చేస్తే ఐస్ క్రీమ్ ఎట్లా ఉంటది అదొక ఎక్సైట్మెంట్ తోని డెజర్ట్ ఆర్డర్ చేసిన నేనైతే. ఐస్ క్రీమ్ అస్సలు వరస్ట్ అండి. ఆ పైన వేసిన కోటింగ్ అయితే సేమ్ మనం ఇడ్లీ కోసం చేసుకున్న రవ్వ ఉంటాయి చూడండి, అట్లానే ఉంది. అంతే, నేను ఐస్ క్రీమ్ ఒకటే తిన్నా, సేమ్ ఫ్రైడ్ వెనిలా ఐస్ క్రీమ్ ఫ్లాప్. ఈ ఐస్ క్రీమ్ ఫ్రై చేయడం అనే కాన్సెప్టే ఫ్లాప్. అసలు ఏదో ట్రై చేద్దామని అట్లా ట్రై చేసిన. ఈ థాయ్ చైనీస్ రెస్టారెంట్ లో నాకు బాగా నచ్చే విషయం ఏంటంటే వీళ్ళు మొత్తం తినడం అంతా అయిపోయిన తర్వాత బిల్లుతో పాటు ఫార్చ్యూన్ కుకీస్ కూడా ఇస్తారు. అంటే సేమ్ మన బిస్కెట్స్ లాగానే ఉంటాయి, దాంట్లో ఏదో ఒక మెసేజ్ పెట్టి ఇస్తారనమాట. అది లక్ అండ్ ఫేట్ ని సింబలైజ్ చేస్తుందని వాళ్ళు నమ్ముతారంట. సో నాకు ఇది నచ్చుతుంది. అంటే ఏమొస్తాయి మనకేమొస్తుంది అని చూసుకోవడం నాకు నచ్చుతుంది. వాడైతే నీ కుకీస్ తీసుకొచ్చి ఇచ్చాడు, ఏమొచ్చాయో చూడండి. ఒక 5 or 6 కుకీస్ ఇచ్చిండు, దాంట్లో 2 సేమ్ ఉన్నాయి. అంటే 6 కుకీస్ లో 3 మెసేజెస్ ఉన్నాయి, 2 కుకీస్ లో ఒకటే మెసేజ్ ఉంది. నేనైతే ఇక్కడ నాకు వచ్చినాయి చూపిస్తున్నాను, ఒక క్లోజర్ లుక్ ఇస్తున్నా. ఇంకా నైట్ అయిపోయింది అప్పటికే. మా వాడికి కొంచెమే తిన్నాడని మళ్ళీ మేము ఇంటికి వెళ్ళి వాడికి తినిపించాలి. సో రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. సో దట్స్ ఆల్ ఫర్ ద వ్లాగ్. ఐ హోప్ నేను మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యు ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.